ఏదైతే 30-35 సంవత్సరాల నుంచి మాదిగ సోదరులందరూ వర్గీకరణ కావాలని మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎప్పటి నుంచో ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో బాధలు పడి అన్ని పార్టీలను ఒప్పించే ప్రయత్నం చేసినా ఎవరు కూడా స్పందించకపోవడం వల్ల ఇంత ఆలస్యం కావడం, మరి నిజంగా సుప్రీంకోర్టు ద్వారా న్యాయ పోరాటం చేసినటువంటి మందకృష్ణ మాదిగ గారికి ఈ వర్గీకరణ ఈ ఫిబ్రవరిలోనే వర్గీకరణ జడ్జిమెంట్ వచ్చింది. అయినప్పటికీ కూడా ఇంకా కాలాపన చేయడం, ప్రభుత్వం కూడా ఈ రోజున లక్ష డప్పులతోని గొంతులతోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలు మాదిగకు సంబంధించిన వాళ్ళు కాకుండా మాస్ వంటి వారం కూడా దీనికి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి పర్మిషన్ ఏమంటే వాళ్ళు ఈరోజు పర్మిషన్ లేదన్నటువంటిది క్యాన్సిల్ చేయనటువంటి ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉంది అంటే ఇది ఎంత దుర్మార్గమైన విషయం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా 10 లక్షలు 20 లక్షల మందితో పెట్టినటువంటి సందర్భాలు చూసాం తప్ప ఎక్కడ కూడా చిన్న సంఘటన ఎప్పుడు జరగలేదు. మాదిగ సోదరులు ధర్నాలు చేసినప్పుడు నిరసనలు తెప్పినప్పుడు కూడా ఎక్కడ చిన్న సంఘటన జరగనప్పుడు మరి ఇలా పర్మిషన్ ఇవ్వడానికి డీజీపీ గారు ముఖ్యమంత్రి గారు ఎందుకు ఆలోచన చేస్తుండో నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాన్ని అందరం మద్దతు ప్రకటించాలి. ఆ రోజున కేసీఆర్ గారు తీర్మానం చేసి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. మరి ఈ రోజున కూడా మరి సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది కాబట్టి 1 ఇయర్ కాలాపన చేసింది కాబట్టి ఎంబడే తెలంగాణ రాష్ట్రం నుంచే ఇంప్లిమెంట్ కావాలని మాదిగ సోదరులకు న్యాయం జరగాలని ఒక కుక్కట్పల్లి శాసనసభ్యునిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నిజంగా ఆయన చేసినటువంటి గొప్పతనం ఏదైతే మందకృష్ణ మాదిగ చేసినటువంటి గొప్పతనం ముందు నుంచి పోరాడి ఎన్ని కష్టాలు వచ్చినా ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది అయినా కూడా అన్నిటికీ తట్టుకొని ఢిల్లీ దాకా పోయి తెచ్చుకున్నాడంటే మరి మాదిగ సోదరులను ఏ రకంగా న్యాయం చేయాలనేటువంటి తపనతో ఆయన చేశాడు. కాబట్టి ఆయన పిలుపుకును అందరూ గౌరవించి మాదిగ సోదరులందరూ కూడా దీన్ని పూర్తిగా సపోర్ట్ చేసి ఆ వర్గీకరణ ఇమ్మడే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంప్లిమెంట్ చేయాలి ఇమీడియట్లీ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. జై మాదిగ.